ఏదైనా మీకు సమస్యలు ఉంటే గేట్ బయట ఏదైనా మాట్లాడుకోండి. ఇక్కడ సంఘాలుగా లేకుంటే మరొకటి కుటుంబ సమస్యలుగా దీన్ని తీర్చిదిద్దండి. చర్చి సన్నదిలో చర్చి మాదిరిగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇది ఓపెన్ చేయడం లేదా ఏమిటి ఇక్కడ? ఇప్పటికీ ఇప్పుడు హాలిడేస్ ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరికి లేరు కాబట్టి అనేకమైన రాజకీయ గొడవలకి ఈ చర్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇష్టం లేక వాళ్ళు ఈ ప్రార్థన మందిరానికి రావడం లేదు. యూనివర్సిటీ ఉద్యోగుల కష్టార్జితంతో కట్టినారని అంటున్నారు. ఇది పూర్తిగా నాకు తెలిసి 100కు 100% విశ్వవిద్యాలయంలో కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది విద్యార్థులు, కొంతమంది దాతల ద్వారా ఏ మందిరానైనా నిర్మిస్తారో మనకు తెలుసు. ఒక చర్చే కాదు, ఈరోజు సమాజంలో ఏ గుడి కట్టినా కూడా దాతల ద్వారా గుడి కడతారు. కానీ దానికి ఎవరినో ఒకరిని పెడతారు మామూలుగా జనరల్గా. అలానే ఈ చర్చి కూడా పూర్తిగా దాతల ద్వారా కట్టారు. ఇక్కడ ఎవరిది కూడా సొంతంగా ₹1 కూడా ఉండదు. ఇదే కాదు, ఏ మందిరం అయినా కూడా నాకు తెలిసిన వరకు ఈ సమాజంలో ప్రతిదీ కూడా దాతల ద్వారే. అలాగే ఈ చర్చి కూడా అనేక మంది దాతల ద్వారా నిర్మించారు. అలాంటి చర్చిని ఈరోజు కొంతమంది ఆక్రమిస్తే దీన్ని ఏ విధంగా చూడాలి? మరి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు దీన్ని ఏదో ఒక సొంత ఆస్తిగా చూస్తే సహించేది లేదు. ఇది పూర్తిగా నాకు తెలిసి కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది నాన్ టీచింగ్ విద్యార్థులు ఎవరు వస్తారు ఇక్కడికి చర్చికి అంటే విద్యార్థులే వస్తారు. ఎవరు కానుకలు ఇస్తారంటే విద్యార్థులు కానుకలు ఇస్తారు. పూర్తిగా చెప్పాలంటే ఇంకా విద్యార్థులు కానుకల ద్వారా నడిపేదే ఈ ఎస్కేయు చర్చి. అసలు మీ డిమాండ్ ఏంటి సార్? పూర్తిగా మేము దీంట్లో ఉన్న పూర్తిగా విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ కమిటీని కూడా విద్యార్థులను కలుపుకొని కమిటీ వేయాలి. ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదు, ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. మరి చట్టపరంగా మీరు లీగల్గా ప్రొసీడ్ కావచ్చు కదా? దీన్ని మేము ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇప్పటికే మన ఎదురుగున్న సార్తో కూడా 2-3 సార్లు మేము డిస్కస్ చేసాం. దయచేసి ఆ సార్ కూడా అర్థం చేసుకోవాలి.